అన్న ఏంటి ఈ రోజున శాసనమండలిలో జరిగిన సన్నివేశాలు ఒక పక్కన కూటమి నాయకులు, ఇటు పక్కన వైసీపీ నాయకులు ఇద్దరి మధ్య సూపర్ వార్ జరుగుతా ఉంది మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. ఒక పక్కన మీరు కల్తీ చేశారంటే మీరు కల్తీ చేశారని ఇద్దరు వర్గాల మధ్య ఇరు వర్గాల మధ్య పోరు జరుగుతోంది. మరి ఇలాంటి తరుణంలో కుల రాజకీయాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది భారతదేశం అనేది లౌకిక రాజ్యం. ఇందులో మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన అనేది తేవడం అనేది దురదృష్టకరం ముందు. ఎందుచేతనంటే అసలు కులాలకు కానీ మతాలని కానీ రాజకీయాల్లో చొప్పించి ఆ మత ఘర్షణలు కుల ఘర్షణలు జరిగేలాగా రాజకీయ పబ్బం గడుపుకునే ఒక పద్ధతి రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ఘనత వైసీపీ జగన్మోహన్ రెడ్డిదని చెప్పేసి వాళ్ళ నాయకులదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. గతంలో మీకు 2014-19 కాలంలో ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని టీటీడీ బోర్డు మెంబర్గా ప్రకటించినప్పుడు ఆవిడ క్రిస్టియను, చర్చికి వెళ్తుంది, ఆవిడని టీటీడీ బోర్డులో ఎలా పెడతారు అని చెప్పేసి వాదించి ఆ రోజున ఎంతో గందరగోళం సృష్టించి తమ పేపర్లలో ప్రచురితం చేసి చాలా రకాలుగా బ్యాడ్గా ప్రచారం చేశారు. అందును బట్టే ఆ రోజున టీటీడీ నుండి ఆ యొక్క అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ స్వయానా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీరంతా కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతూ క్రిస్టియన్లుగా చెప్పుకుంటూ క్రిస్టియన్ ఆచార వ్యవహారాల్లో వివాహాలు జరుపుకుంటూ పండగలు జరుపుకుంటూ అనేక విధాలుగా మరి క్రైస్తవత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని టీటీడీ చైర్మన్లుగా ఎందుకు చేశారు అన్నది సామాన్యుడిగా నా ప్రశ్న. అంటే వాళ్ళు మాట్లాడే వాదనలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అసలు ఇలాంటి కుల రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదు, అసలు హిందూ సాంప్రదాయం పట్ల ఎలా అయితే వ్యవహరించాలో ఆ విధంగా మేము వ్యవహరించాము. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మతస్థులను కూడా అక్కడ చేసే విధంగా తయారు చేశారని చెప్పి అంటా ఉన్నారు. మరేం చెప్తారండి? ఇది సత్యదూరంగాను అసత్యాలు ప్రచారం చేయడంలో వైసీపీ అందివేసిన చెయ్యి. మరి 1924 కాలంలో మరి కొండ మీద అన్యమత ప్రచారం జరుగుతుంది అనే అనేక రకాలైనటువంటి ప్రూఫ్లతో సహా మరి పేపర్లో కానీ పబ్లిక్లో కానీ ప్రచురితమైనప్పుడు కూడా మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? సరే, మేము మతాలని కులాలని ప్రోత్సహించలేదనే మాట చెప్పినప్పుడు మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని మీరు ఏ విధంగా చూస్తారని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి. ఇప్పుడు 2014-19 కాలం, 2019-24 కాలంలో నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందే కదా, ప్రతి ఒక్కరికి తెలుసు మరి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు మరి క్రైస్తవత్వాన్ని ప్రోత్సహిస్తూ వారిని క్రైస్తవ మతంలోనే ముందుకు వెళ్తున్నటువంటి వారిని చైర్మన్లుగా మీరు ఎందుకు ప్రోత్సహించారు? నా మొదటి ప్రశ్న. అవునా కాదా? వారు క్రైస్తవాన్ని అనుసరిస్తారా, అనుసరించరా? నేను వైసీపీ వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను వారు గనక క్రైస్తవత్వాన్ని ఆచరించేటట్లయితే వాళ్ళు టీటీడీ చైర్మన్గా అర్హులా అని చెప్పేసి నేను గట్టిగా అడుగుతున్నాను. ఈ రోజునున్నటువంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? ఏదైతే వైసీపీ నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే ఇలాగా తీతీదేలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరుగుతుంటే ప్రోత్సహించాడు, అరికట్టలేకపోయాడు అనేది మాత్రం అడిగారు. అడిగి ఆయన ఏమన్నారు? అవునా కాదా అని క్వశ్చన్ వేశారు. అవునో కాదా ఆయన చెప్పమానండి. 2-3 గంటలు ప్రెస్ మీట్లు పెడతాడు కదా, సొంతగా ప్రిపేర్ అయినటువంటి పేపర్లు తీసుకొచ్చి ఎదుటి విలేకరులు ఎవరు క్వశ్చన్ చేయాల్సినది ఏమీ లేదు. తనకు ముందుగా అనేటువంటి క్వశ్చనీర్ని తీసుకొని వచ్చి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పేసి ఎదుటిగా ఎవరు కూడా విలేకరులు ఒక్క ప్రశ్న కూడా అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాష్ట్రం యొక్క సంక్షేమం మీద కానీ కనీసం అతని నియోజకవర్గ అభివృద్ధిని కూడా పట్టించుకోకుండా అసెంబ్లీకి రాని ఇలాంటి నాయకుడిని
ఏమనాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే అన్న ముఖ్యంగా అసలు శ్రీవారికి నిజమైన భక్తులు ఎవరు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ హయాంలో కానీ లేదా రాజశేఖర రెడ్డి హయాంలో కానీ దళారీ వ్యవస్థను మొత్తం అణిచివేసి టికెట్ ₹300 చొప్పున చేసిన ప్రభుత్వం మాది. అసలు దాని నిజమైన భక్తులు ఎవరు ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. మరేం చెప్తారండి? ఇది ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అయితే దాన్ని కంటిన్యూ చేసింది స్వయానా మా కులదైవం వెంకటేశ్వర స్వామి మీద అపారమైనటువంటి మాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. అసలు నేను బ్రతికి ఉన్నదంటే, క్లైమర్ మైల్ నుండి తప్పించుకున్నానంటే ఆయనే నాకు ప్రాణదానం చేసింది అని అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామివారిని కొలిచేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరికైనా తెలుసు. ఎవరి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సదుపాయాలు, యాత్రికులకు సౌకర్యాలు కానీ, లడ్డూ నాణ్యత కానీ, అన్నప్రసాదం కానీ ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి అడిగితే ప్రజలే చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పుడు ఏదైతే సిట్ కానీ, సుప్రీంకోర్టు కానీ, లేకపోతే సిఐడి కానీ, సిబిఐ కానీ, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా దోషుల్ని తేల్చడానికి వేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి సంస్థలు. కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక ప్రజా రెఫరెండం కనుక పెట్టి ఈ 1924 కాలంలో లడ్డు యొక్క నాణ్యత ఎలా ఉంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ₹300 టికెట్లని ఏ విధంగా బ్లాక్ మార్కెట్లో దళారీ వ్యవస్థని ప్రోత్సహించి గుత్తులుగా గంపగొత్తగా ఏ విధంగా అమ్ముకున్నారో అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రోజా గారు ఉంటే ఆవిడ ఒకేసారి ఒక 50 మందిని వంది మగాదులతో వెళ్ళటం, ఆ వైసీపీ నాయకులందరూ కూడా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులకి, ఆఖరికి ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఆ రోజుల్లో 40 మందిని, 50 మందిని ఆ టిక్కెట్ల ద్వారా వాళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకున్నారా కాదా? వాణి టిక్కెట్లని పెట్టి, శ్రీవాణి టిక్కెట్లని పెట్టి ఏ విధంగా ప్రజల నుండి దోచుకున్నారు. ఆ టిక్కెట్ల కుంభకోణంలో కూడా నాకు తెలిసి అయితే నేను ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే అలసత్వం ప్రదర్శిస్తుంది. నిజంగానే అక్కడ అవినీతి జరిగింది. ఖచ్చితంగా అయితే ఎవరైతే ఈ శ్రీవాణి టిక్కెట్ల విషయంలో కానీ, ₹300 టిక్కెట్ల విషయంలో కానీ, లడ్డూ కల్తీ విషయంలో కానీ, అక్కడ భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో చేసినటువంటి పాపకార్యాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. వారికి అందరికీ శిక్ష వేయాల్సిందే. న్యాయపరంగా వాళ్ళని ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.